రక్త పరీక్షలు చేయాలన్నారు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. అందుకే కాస్త మా కూలీ డబ్బులు ఇప్పిస్తే. అయ్యో అవునా అక్క, తప్పకుండా ఇస్తానక్క. మీ గురించి నాకు తెలుసు కదా. నేను చేసిన పనికి రావాల్సిన డబ్బులే అడుగుతున్నాను. నువ్వు తప్పుగా అనుకోకమ్మా. అలా ఎందుకు అనుకుంటాను? నువ్వు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టావా? చాలాసార్లు నువ్వే మర్చిపోయినా నేనే మీ ఇంటికి వచ్చి మరీ డబ్బులిచ్చాను. నీ పరిస్థితి నాకు తెలుసక్క. ఈ రోజు నుంచి ఇవ్వగలవా మీనా? పాపని డిశ్చార్జ్ చేస్తారు. బిల్లు కట్టకపోతే పంపించరు. తప్పకుండా అక్క. ఎలాగైనా రేపు నీ చేతికి డబ్బందిలా నేను చూస్తాను. మీనా, నాకు కూడా కాస్త డబ్బు అవసరం వచ్చింది. వడ్డీ వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి నిలబడ్డారు. నలుగురి ముందు అవమానంగా ఉంది. అందుకే ఏమనుకోకుండా అడుగుతున్నాను. తప్పకుండా ఇస్తానక్క. ప్రతిరోజు ఎవరో ఒకరికి ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుంది. కొంచెం సర్దుబాటు చేసుకుని మీ అందరికీ ఇచ్చేస్తాను. నీ మీద నమ్మకంతోనే అడిగాం మీనా. నాకు తెలుసు, మీరు నాకు చాలా సహాయం చేశారు. ఇప్పుడు మీకు అవసరం వచ్చినప్పుడు నేను వెనక్కి తగ్గను. ఎలాగైనా డబ్బు తెచ్చిస్తాను. సరే మీనా. సమస్యలన్నీ ఒక్కసారిగా వచ్చి మీద పడిపోయాయి. అందరూ నా మీద నమ్మకంతో గట్టిగా అడగలేకపోతున్నారు. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఎవరిని అడగాలి? ఏం చేయాలి? ఈ పూలు కుట్టేదాని పొగరు మొత్తం అణిగిపోయినట్టే. చింతామణి ఏం చేసిందో గాని ఒక్క దెబ్బకి ఆట కట్టించేసింది. ఇక నుంచి అది ఇంట్లోనే ఉండాలి. నేను చెప్పినట్టే నడవాలి. ఇంటి పనులన్నీ దాంతోనే చేయించుకుంటాను. ఉదయం నుంచి రాత్రి దాకా ఖాళీ లేకుండా చేసేస్తాను. ఇల్లంతా ఊడిపిస్తాను, తుడిపిస్తాను. పైనున్న సామాన్లన్నీ దించి కడిగిస్తాను. స్టోర్ రూమ్ మొత్తం సర్దించాలి. పాత బీరువాలు శుభ్రం చేయించాలి. బట్టలన్నీ ఉతికించాలి. పప్పులు ధాన్యాలు పెట్టించాలి. ఒక్క ఇంచు కూడా ఖాళీగా ఉంచకూడదు. మీనా, 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 ఎక్కడిది? మీనా, పని లేకపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినట్టేది? అలవాట్లో పొరపాటుగా ఊరంతా తిరగడానికి వెళ్ళిందా? మీనా, మీనా. ఏమైందంటే ఎందుకు అలా అరుస్తున్నారు? మీనా ఎక్కడ? శృతి, నువ్వేమైనా చూసావా? లేదా ఆంటీ, చూడలేదు. ఇంట్లో లేదనుకుంటా. దాంతో ఏమైనా పనుందా? నాకు తలనొప్పిగా ఉంది. కాఫీ కావాలి. అయితే పెట్టుకుని తాగండి. అరిచి అరిచి తలనొప్పి ఇంకా పెంచుకోవడం ఎందుకు? కిచెన్ పక్కనే ఉంది. పాలు ఉన్నాయి, డికాషన్ ఉంది, చక్కెర కూడా ఉంది. కాఫీ పెట్టుకోవడానికి ఏమి ఇబ్బంది? అంకుల్, మీకు పెళ్ళైన కొత్తలో ఆంటీ మీకు కాఫీ పెట్టించేవారా? ఇచ్చేదమ్మా. మరి ఇప్పుడు ఆంటీకి కాఫీ పెట్టుకోవడం ఎందుకు రాదు? మీనా ఏదో పని మీద బయటకు వెళ్ళింది. ఇలాంటి చిన్న విషయానికి కూడా ఇల్లంతా వినిపించేలా పిలవాలా? తన చేతులు బాగానే ఉన్నాయి కదా, కిచెన్ వరకు నడిచి వెళ్లే శక్తి కూడా ఉంది. అయితే కాఫీ మాత్రం ఎందుకు పెట్టుకోరు? ఇప్పుడు నేను అత్తని, తను నా కోడలు. నా కాఫీ ఇవ్వడం కూడా తన బాధ్యత. నేనెందుకు పెట్టుకోవాలి? బాధ్యతే, కానీ తన ఇంట్లో ఉంటే కదా. పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఇస్తుంది? అలాంటి టైంలో మన పని మనమే చేసుకుంటే తప్పేంటి? సరే అంకుల్, నేను బయటకు వెళ్ళొస్తాను. నాకు చిన్న పని ఉంది. ఎందుకు ప్రభా అందరితో గడ్డి పెట్టించుకుంటావు? ఒక కాఫీ పెట్టుకుని తాగితే ఏమవుతుంది? ప్రతి చిన్న పనికి మీనా మీనా. తనకు కూడా బయట పనులుంటాయి కదా. ఇంత వయసు వచ్చినా నీ ఆలోచన మాత్రం మారడం లేదు. ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడితే నేను బాధపడుతున్న విషయం తెలిసిపోతుంది. తర్వాత మాట్లాడతాను. మీనా ఏంటి వీడియో కాల్కి రావట్లేదు? ఇంట్లో లేదా ఫోన్ ఎక్కడన్నా పెట్టేసిందా? హలో, చెప్పండి. హలో మీనా, ఎలా ఉన్నావు? దేని గురించి అడుగుతున్నారు? నిన్న రాత్రి నీ మాటల్లో ఏదో బాధ వినిపించింది, అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నావు?
బానే ఉన్నావా? బాగానే ఉన్నానండి. మరి వీడియో కాల్లోకి ఎందుకు రావట్లేదు? బయట ఉన్నావా? అవునండి. సరే, మనతో పనిచేసే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసావా? ఇంకా ఇవ్వలేదండి. ఎందుకు? డబ్బు చేతికి రాగానే ముందు పని చేసిన వాళ్ళకి ఇవ్వాలి కదా. మన లాభం తర్వాత చూసుకున్నా పర్లేదు. మన కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళకి మాత్రం ఆలస్యం చేయకూడదు. బిజినెస్ లో నమ్మకం చాలా ముఖ్యం. మండపం వాళ్ళు రేపిస్తామని చెప్పారు. అదేంటి, ఫంక్షన్ పూర్తయ్యాక వెంటనే సెటిల్ చేయాలి కదా. వాళ్ళకు కూడా ఇంకా డబ్బులు రాలేదట. రేపు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. సరే, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తున్నావా? ఏమైంది మీనా? నీ గొంతు ఎందుకో భారంగా వినిపిస్తుంది. మాటల్లో మామూలు హుషారు లేదు. ఏమన్నా సమస్య? అయ్యో, అలాంటిదేం లేదండి. మరి నా పోలగంప ఎప్పుడు ఇలా మాట్లాడదు కదా, ఏదో తేడాగా అనిపిస్తుంది. పైగా సమయం సందర్భం లేకుండా గుడికి వెళ్తానంటున్నావు. నిజంగా ఏమీ లేదా? దేవుడి దగ్గరికి వెళ్ళటానికి సమయం చూడాలా అండి? వెళ్ళాలనిపించింది, వెళ్తున్నాను అంతే. సరే, వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపో. అలాగేనండి. ఇంతకీ మీరెప్పుడు వస్తున్నారు? నేను వచ్చేస్తాను, దారిలోనే ఉన్నాను. మీరు జాగ్రత్తగా రండి. నాకంటే నీకే నా మీద ఎక్కువ శ్రద్ధ. అందరూ క్షేమంగా వెళ్లి లాభంగా రండి అంటారు. నువ్వు మాత్రం క్షేమంగా వెళ్లి క్షేమంగానే రండి అంటావు. నా మంచి పొలగంప. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. మీరు క్షేమంగా వస్తే నాకంతే చాలు. సరే, నేను వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకురావాలా? ఏమీ వద్దండి. అయినా నీకోసం ఏదో ఒకటి తీసుకొస్తానులే. జాగ్రత్త. ఖచ్చితంగా ఏదో జరిగింది, లేకపోతే మీనా ఇలా మాట్లాడదు. అంత పెద్ద ఆర్డర్ పూర్తయింది, అందరూ తన పని మెచ్చుకున్నారు. అలాంటి సమయంలో తనలో ఆనందం కనిపించాలి, కానీ తన బాధను దాచిపెడుతుంది. అదేంటో తెలుసుకోవాలి. ఎవరిని అడిగితే తెలుస్తుంది? డబ్బుడమ్మా. మీనా తన మనసులో మాట నాకు చెప్పకపోతే శృతితో ఖచ్చితంగా చెప్తుంది. ఫోన్ చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది. హలో, డబ్బుడమ్మా, బిజీగా ఉన్నావా? లేదు బాలు, చెప్పు. మీనా ఎందుకో చాలా బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది. నిన్న రాత్రి మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా తన గొంతులో ఏదో బాధ వినిపిస్తోంది. నీతో ఏమైనా చెప్పిందా? లేదు బాలు, నాతో కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడే ఇంట్లో చూశాను, తను ఇంట్లో కూడా లేదు, ఎక్కడికో వెళ్ళింది. గుడికి వెళ్తానుంది, కానీ తన మాటల్లో ఏదో తేడా స్పష్టంగా కనిపించింది. అందుకే నీకు ఫోన్ చేశాను. నాకు కూడా అలాగే అనిపించింది. ఎంత అడిగినా సరే ఏమీ చెప్పట్లేదు. నిన్న రాత్రి కూడా సరిగ్గా భోజనం చేయకుండా పడుకుంది. అయితే ఖచ్చితంగా ఏదో సమస్య ఉంది డబ్బుడమ్మా. అదేంటో నువ్వే కనుక్కోగలవా? నేను దారిలో ఉన్నాను, వచ్చేస్తాను. తప్పకుండా అడుగుతాను. సరే, ఉంటా డబ్బుడమ్మా. సరే. సరే, వస్తున్నాను. స్వామి, నా పెళ్లికి ముందు నాకు ఏ కష్టం వచ్చినా ముందుగా నీ దగ్గరికే వచ్చేదాన్ని. కానీ పెళ్ళయ్యాక ఆ అవసరమే రాలేదు. ఎందుకంటే నాకు ఏ బాధ వచ్చినా ఆయనే ధైర్యం చెప్పేవారు. కానీ ఈ రోజు మాత్రం ఆయనతో కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ఆయన నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని డబ్బులు వచ్చిన వెంటనే అప్పు తీర్చేయని ఎంత నమ్మకంగా చెప్పారో చూసావు కదా. కానీ నేను మాత్రం రేపు డబ్బులు వస్తాయని అబద్ధం చెప్పాను. నిజమేంటంటే నన్ను మోసం చేశారు. నాకు రావాల్సిన డబ్బులు రావు. ఇప్పుడు ఆయనకి నిజం ఎలా చెప్పాలి స్వామి? చెప్పకపోతే నేను అబద్ధం చెప్పానన్న బాధ నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. నేనెవరిని మోసం చేయలేదు. అయినా ఈ శిక్ష ఎందుకు? ఇప్పుడు నువ్వే నాకు దారి చూపించాలి స్వామి. అక్క, ఏమైందక్క? ఆ కన్నీళ్ళేంటి? కళ్ళేంటి అంత ఎర్రపడ్డాయి? ఏం లేదే. నువ్వెప్పుడొచ్చావు? షాప్ దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు నేరుగా గుళ్ళకి వచ్చావు. నేను పిలుస్తూనే ఉన్నాను, ఒక్కసారి కూడా వెనక తిరిగి చూడలేదు. ఇక్కడికి వచ్చాక దేవుడి ముందు నిలబడి నీ బాధ చెప్పుకోవడం నేను చూశాను. ఏమైందక్కా?
నా దగ్గర కూడా దాచిపెడుతున్నావు అక్క. అలాంటిది ఏం లేదు సుమతి, కొంచెం అలసట అంతే. కాదక్క, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, నువ్వు బాధలో ఉన్నప్పుడు ఇలా నవ్వే ప్రయత్నం చేస్తావు. దయచేసి నిజం చెప్పక్క, చెప్పక్క. సుమతి, అక్క, అక్క ఏమైంది? అక్క, నువ్వు ఏడిస్తే నాకు భయంగా ఉంది. ఏమైందో చెప్పక్క. నాకు వచ్చిన 10 లక్షల డెకరేషన్ ఆర్డర్ నా జీవితాన్ని మార్చేస్తుంది అనుకున్నాను. చాలా కష్టపడి చేశాను. ఏమైందక్క? నాకు రావాల్సిన 9 లక్షలు సార్. ఏంటమ్మా, నీ తెలివితేటలు నా దగ్గర చూపించాలని చూస్తున్నావా? మొత్తం 10 లక్షలు ముందే ఇచ్చాను కదా, చూసుకో. నువ్వే సంతకం పెట్టావు, అగ్రిమెంట్ కూడా మా దగ్గర ఉంది. ఇక నేనేం చేయలేను. సార్ సార్, ఓనర్ గారు ఆగండి, నా మాట విని వెళ్ళండి సార్. వాళ్ళు 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. మిగతా డబ్బుల్ని అప్పు తీసుకుని మరీ పని చేశాను. నా దగ్గర పని చేసిన వాళ్ళకు కూడా పని పూర్తయ్యాకే అందరికీ డబ్బులు ఇస్తాను అని మాట ఇచ్చాను. పని పూర్తయిన తర్వాత డబ్బులు తీసుకురావడానికి వెళితే మొత్తం డబ్బులు ముందే ఇచ్చేసామన్నారు. 1,00,000 రూపాయలు మాత్రమే తీసుకున్నానని ఎంత బ్రతిమలాడినా ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు మీ బావ ఫోన్ చేశారు, డబ్బులు తీసుకున్నావా అని అడిగారు. నేను రేపిస్తానన్నారని అబద్ధం చెప్పాను. అయ్యో అక్క, వెంటనే బావకి నిజం చెప్పాల్సింది. లేదు సుమతి, ఆయనకి చెప్తే ఊరుకోడు. ఆవేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆయనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అయినా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేటప్పుడు చదవకుండా ఎలా పెట్టావు అక్క? నమ్మాను సుమతి, అంతేకాదు అదంతా ఇంగ్లీష్ లో ఉంది. ఏముంటుంది, వాళ్ళు చెప్పిందే ఉంటుంది అనుకున్నాను. వాళ్ళు నా నమ్మకాన్ని ఇలా మోసం చేస్తారని ఊహించలేదే. నేను చదువుకోనుండుంటే ఆ అగ్రిమెంట్ విలువేంటో తెలిసేది, దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటో తెలిసేది. మొదటిసారి నేను చదువుకోలేదని బాధపడుతున్నాను. మనిషి మాట కంటే కాగితం మీద రాసిన అక్షరాలనే చట్టం నమ్ముతుందని, కోతులు నమ్ముతాయని ఈ రోజే తెలిసింది. అలా అనకక్క, నువ్వు చదవలేదేమో కానీ జీవితాన్ని చదివావు. చాలా మంది డిగ్రీలు చదివినా మనుషులు అర్థం చేసుకోలేరు. నువ్వు మంచి మనసుతో అందరినీ నమ్మావు, అది నీ తప్పు కాదు. నిజం ఆలస్యమైనా గెలుస్తుంది. నేను ఓనర్ దగ్గర కూడా వెళ్ళాను సుమతి, చేతులు జోడించి ఎంత చెప్పానో. కానీ ఆయన కూడా అగ్రిమెంట్ గురించి మాట్లాడారు. నువ్వే సంతకం పెట్టావు అన్నారు. ఆయన ఒకసారి నన్ను నమ్మితే నాకు రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి, నేను అందరికీ ఇచ్చేస్తాను. నన్నెవరూ నమ్మడం లేదు సుమతి. నేను నమ్ముతున్నానక్క, బావ కూడా నిన్ను నమ్ముతారు. దేవుడు కూడా నీ వెంటే ఉంటాడు. ఈ సమస్యకి తప్పకుండా ఒక దారి దొరుకుతుంది. నువ్వు ధైర్యం కోల్పోవద్దక్క. ఊరుకో అక్క. మీనాకి ఇంత పెద్ద సమస్య వచ్చిందా? రే రాజేష్, ఎక్కడ్రా? ఇక్కడ నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రే మళ్ళీ చేస్తా ఉండు. రే రవి, నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? శృతి ఫోన్ చేసింది, వెంటనే టాక్సీ స్టాండ్ దగ్గరికి రమ్మంది. మీనా వదన గురించి మాట్లాడాలంది. మీనా గురించా? అవునన్నయ్య, ఏం జరిగిందో చెప్పలేదు. మీ ఇద్దరు వస్తే చెప్తాను అంది. నిన్నటి నుంచి కూడా వదనేదో టెన్షన్ లో ఉన్నట్టు అనిపించింది. నువ్వు ఫోన్ చేసినప్పుడు కూడా ఏదో దాచిపెట్టి మాట్లాడినట్టు అనిపించింది. అవునరా, ఎంత అడిగినా ఏం లేదు అనంది. నా దగ్గర కూడా ఏదో దాచిపెడుతుందేమో అనిపించింది. అందుకే డబ్బుడమ్మకు ఫోన్ చేసి ఏమైందో కనుక్కోమని చెప్పాను. డబ్బుడమ్మ, మీనాకి ఏమన్నా జరిగిందా? ఏమన్నా తెలిసిందా? చాలా పెద్ద విషయం జరిగింది బాలు. ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. నువ్వు ఇలా మొదలు పెడితే మేము ఇంకా టెన్షన్ పడతాం. డబ్బింగ్ చెప్పినట్టు సాగదీయకు. ఏం జరిగిందో 2 మాటలు చెప్పు. మీనాకి పెద్ద డెకరేషన్ ఆర్డర్ వచ్చింది కదా. అవును, పని కూడా చాలా బాగా అయిందని నిన్నే వీడియో కాల్లో చెప్పింది. డబ్బులు తీసుకుని అప్పులన్నీ తీర్చేస్తానని కూడా చెప్పింది. అవన్నీ పని అయిపోయింది బాలు, కానీ డబ్బులు మాత్రం రాలేదు. వాళ్ళు మీనని మోసం చేశారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బాలు, మొత్తం డబ్బులు ముందే ఇచ్చేసామని అబద్ధం చెప్తున్నారు. అగ్రిమెంట్ లో కూడా అలాగే ఉందంటున్నారు. అసలు ఏం జరిగిందంటే
అనుకున్నాను, ఏదో జరిగింది అనుకున్నాను. అందుకే నా దగ్గర కూడా సరిగ్గా మాట్లాడలేదు. పాపం ఇంత పెద్ద బాధని ఒంటరిగా భరిస్తుందా? ఆ మేనేజర్ గారిని ఆగు, ఎక్కడికి? రేయ్, ఎక్కడికా? ఆ మేనేజర్ దగ్గరికి. ఒక్కసారి నా చేతికి దొరికితే డబ్బులు ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. నా భార్యను మోసం చేసి ఇంకా ప్రశాంతంగా దొరుకుతాడా? అయిపోయాడు ఈ రోజు. బాలు ఆగు డబ్బురమ్మా, నువ్వు పక్కకు జరుగు, నేను వెళ్ళాలి. ఆగు ఆగు. ఇందుకే మీనా నీకు చెప్పలేదు. నీకు కోపం వస్తుందని తెలుసు, నువ్వు ఇలాగే ఆవేశపడుతూ ఉంటావు. కోపం రావడం తప్పు కాదు, నాకు కోపమే వచ్చింది. కానీ ఆవేశంతో సమస్యలు తీరిపోతే ఈ ప్రపంచంలో కోట్లే ఉండేవి కాదు. ఆలోచించి అడుగు వేయాలి. అప్పుడే మనం మీనాకి నిజంగా ఉపయోగపడతాం. శృతి చెప్పింది కరెక్టే అన్నయ్య. మనం తొందరపడి ఏదైనా చేస్తే నష్టపోయేది మళ్ళీ వదినే. ముందేం చేయాలో ఆలోచిద్దాం. నా మీనాకు అన్యాయం చేసిన వాళ్ళు ప్రశాంతంగా ఉండడం నేను చూడలేను. ప్లీజ్ బాలు, నువ్వు కోపంలో వెళ్ళి ఆ మేనేజర్ ని కొట్టావనుకో, వాడు పోలీస్ కేసు పెడతాడు. నీ మీద కేసు అవుతుంది. మీనాకి డబ్బులు రావు. పైగా నీ కోసం మళ్ళీ తిరగాల్సి వస్తుంది. అది మీనాకి ఇంకో బాధ అవుతుంది. మనకు కావాల్సింది పగ కాదు, పరిష్కారం. ఇలాంటి విషయాల్లో అస్సలు తొందరపడ. ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. దయచేసి కాస్త కూలవ్వు. ముందు మనం ఆ మేనేజర్ ని కలుద్దాం పదండి. రా. పద. మీనానా? అలాంటి వాళ్ళని 100 మందిని చూసుంటుంది ఆ చింతామణి. ఈ ప్లాన్ అంతా తనిచ్చిందే కదా. ఇదంతా చింతామణి ప్లానా? చింతామణా? విందాం ఇంకేం మాట్లాడతాడు. ఈ డెకరేషన్ ఫీల్డ్ లో చింతామణి పండిపోయింది. తనుండగా ఎవరిని రానివ్వదు. వచ్చే వాళ్ళను నామరూపాలు లేకుండా పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేస్తుంది. అవునా? నేను పక్క దేశానికి పారిపోయినా చేయగలనరా? నిజానికి మీనా డెకరేషన్ బానే చేస్తుంది. కానీ పోటీ వస్తే చింతామణి ఎలా ఊరుకుంటుంది? మోసం చేసి 10 లక్షలు ముంచింది. ఇదంతా పెద్ద సిండికేట్ లా ఉంది. అవునండి, మేమిద్దరం కలిసే ఇదంతా చేశాం. 1 లక్ష ఇచ్చి 9 లక్షలు సంపాదించాం. వీడిని ఆగు. ఆగు. నువ్వు ముందు బయటకు పద. పదన్నయ్య. పదండి. ఏంటి అలా మాట్లాడతాడు వాడు? వాడు అయిపోతు. బాలు ఆగు. ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. మన 9 లక్షలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి రాబట్టాలంటే కొడితే తిడితే రావు. అనవసరంగా కేసులో ఇరుక్కోవడం తప్ప మన డబ్బులు రావు. వాడు చీట్ చేశాడనేది మనకు క్లియర్ అయింది. దీని వెనుక ఆ చింతామణి కూడా ఉందనేది అర్థమైంది. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. మీనాని కావాలని దెబ్బ కొట్టాలని, ఈ డెకరేషన్ ఫీల్డ్ అంటే భయపడి పారిపోవాలని ఇలా చేస్తున్నారు. వీళ్ళని నమ్మించాలి, మోసంతోనే జయించాలి. మన డబ్బు మనం రాబట్టాలి. నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఒక దెబ్బకి 2 పెట్టలు. ఈ మేనేజర్ కి బుద్ధి చెప్పాలి, ఆ చింతామణికి మీనా జోలికి రావాలంటే వణికిపోవాలి. దీనికి మీరిద్దరే నాకు హెల్ప్ చేయాలి. నువ్వు ఇంటికెళ్ళి నిద్రపోతావా? నీ మొహం రా. నేను మీనా హస్బెండ్ గా ఈ ఫీల్డ్ లో చాలా మందికి తెలుసు. కాబట్టి నేను ఉండకూడదు, వాళ్ళకి నేనున్నట్టుగా తెలియకూడదు. ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి పదండి. వెళ్ళి మాట్లాడండి. సార్ రండి, సార్ రండి. మేడం కూర్చోండి. ఈవెంట్ మేనేజర్ నువ్వేనా? నా పైన పెద్ద మేనేజర్ కూడా ఉంటారు. కూర్చోండి సార్. వీడు వేస్ట్ ఫెలో ఉంది కదా. వీడి వల్ల అవుతుందో లేదో ఆ పై మేనేజర్ దగ్గర వెళ్దాం పదా. అలా మాట్లాడకూడదు డియర్. ఏమనుకోవద్దు, మా ఆవిడ కొంచెం ముక్కుసూటి మనిషి. అర్థమైంది. ఏం కావాలి? మా ఆయనకి ఫుల్ కావాలి, నాకు హాఫ్ కావాలి. తీసుకొస్తావా? మోహన్ చూడు మోహన్, ఏం కావాలంటే ఏం కావాలి. వీడు పెద్ద ఫ్రాడ్ లా ఉన్నాడు. నాకు అసలు నచ్చడం లేదు. పద వెళ్ళిపోదాం. హే, నా అంత జెన్యున్ ఈ ఫీల్డ్ లోనే లేడు మేడం.
కార్డ్ అంటారేంటి? నా మ్యారేజ్ యానివర్సరీ ఉంది, ఫస్ట్ యానివర్సరీ కాబట్టి చాలా గ్రాండ్ గా చేసుకుందాం అనుకుంటున్నాం. డెకరేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇట్లాంటి పూలు కాదు, చాలా బాగుండాలి. కాగితం పూలు, ప్లాస్టిక్ పూలు పెట్టారో మడిచి. డెకరేషన్ బాగుండాలి, ఎన్ని లక్షలైనా పర్వాలేదు. ఇందులో చింతామణి అని ఒకరున్నారు. అదొకటి నీలాంటి బ్రోకరా? ఏవయ్యా, మీ ఆవిడ్ని కొంచెం మర్యాద ఇవ్వమను. ఈడ్చి కొట్టి మాట్లాడతా. ఏం పిక్తావ్రా నిన్ను? డియర్ ప్లీజ్, నేను మాట్లాడుతున్నాను కదా. చింతామణి మేడంని డెకరేషన్ లో మించిన వాళ్ళే లేరు. అయితే ఆవిడ నెంబర్ ఇవ్వండి, అలాగే మీ నెంబర్ కూడా ఇవ్వండి. ఇదిగోండి, ఇది చింతామణి మేడం కార్డ్. ఇది మా కార్డు, ఇది నా నెంబర్, పైన ఉన్నది మా ఓనర్ నంబర్. ఇతరా, ఈ బ్రోకర్ గాడితో మనకి పని ఏంటి? బోడీ గాడు అదేవతో దాంతో మాట్లాడు. నా పెళ్ళం కూడా ఇన్ని తిట్టలేదు. ఛీ, అదేంటప్పుడమ్మా వాడిని అన్ని బూతులు తిట్టావు? తిట్టాలో వాడిని చెప్పుతో కొట్టాలా? మన మీనని అంత మోసం చేసి ఏడిపిస్తాడా? కోపం ఆపుకోలేకపోయాను. వాడు మనల్ని పూర్తిగా నమ్మాడు, కోపం కంట్రోల్ చేసుకోపోతేలా? సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు బాలు. మేము మండపంలో డెకరేషన్ కి ఆర్డర్ ఇవ్వటం వల్ల మన డబ్బులు మనకి ఎలా వస్తాయి? నాకేం అర్థం కావటం లేదు. ఇప్పుడు నువ్వు ఆ చింతామణికి ఫోన్ చేసి మీనా ఉన్న గుడికి రప్పించాలి, డెకరేషన్ ఆర్డర్ ఇవ్వాలి, అలాగే మీరే స్వయంగా వచ్చి అడ్వాన్స్ తీసుకెళ్ళాలి అని చెప్పు. నువ్వు నోరు విపక్షి. స్పీకర్ ఆన్ చేయి. హలో, నమస్తే మేడం. ఎవరు? నీ బాయ్ ఫ్రెండే. ఎవరది? ఎవరు? వేరే వాళ్ళు. సరే, మీరెవరు? ఎందుకు కాల్ చేశారు? చెప్పు తీసుకు కొట్టడానికి. ఎవరది? మనకు సంబంధించిన వాళ్ళు కాదండి, గుళ్ళో ఉన్నాను నేను. సరే, ఎందుకు ఫోన్ చేశారు? ఏం కావాలి? నీ చాం కావాలి. నిన్ను పొరపొర కోసి కాకులకి కుక్కులకి వెయ్యాలి. వెర్రి దాని పక్క నుంచి దూరం రండి. నన్నే తిట్టినట్టుంది. వచ్చాను మేడం. మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ ఉంది. మా ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ. మీరే డెకరేషన్ చేయాలి, అడ్వాన్స్ ఇస్తాము. మేము చెప్పిన చోటుకు వస్తారా? తప్పకుండా వస్తానండి. అడ్రస్ చెప్పండి. మీ నెంబర్ కి లొకేషన్ పంపిస్తాను. ఇంతకు మీ పేరు? సుబ్బిశెట్టి. మా వాళ్ళంతా సుబ్బు అని పిలుస్తారు. సర్లేండి, మీ పేరుతో నాకేం పనుంది? అరగంటలో నేను అక్కడ ఉంటాను. ఏంటి శృతి? నాకు తల నుంచి పాదాల దాకా మండుతోంది రవి. సరే సరే, నాకు మండుతోంది. మీనాని ఏడిపించిన వాళ్ళని మామూలుగా వదలను, కానీ డబ్బులు ఇరుక్కుపోయాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు డబ్బుడమ్మ ఫోన్ చేయాలి. ఎవరికి? ఇందాక మేనేజర్ గారికి. చింతామణి గొంతు విన్నావు కదా డబ్బుడమ్మ, ఆ చింతామణి నాకు ఫోన్ చేసి మీనా ఉన్న గుడికి రమ్మను. ఆ 9 లక్షలు కూడా తీసుకురమ్మను. నేను చూసుకుంటాగా. సుబ్బిశెట్టి గారు, ఆ నెంబర్ ఇవ్వండి. హలో హలో, నేను చింతామణిని. మేడం, ఈ నెంబర్ ఎవరిది మేడం? నా అసిస్టెంట్ది. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అవునా మేడం, చెప్పండి మేడం. ఇప్పుడే ఒక పార్టీ ఫోన్ చేశారు, మ్యారేజ్ యానివర్సరీకి డెకరేషన్ చేయాలని. నువ్వే నెంబర్ ఇచ్చావట కదా, వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారట, నీకు కమిషన్ ఇస్తానరా. అలాగే మేడం. ఎక్కడికి రావాలి మేడం? వెంకటేశ్వర కళ్యాణ మండపం దగ్గరున్న గుడికిరా. అలాగే మేడం. అలాగే మనం మీనాని మోసం చేసి సంపాదించిన 9 లక్షలు కూడా తీసుకొనిరా. అందులోంచి కూడా నీ కమిషన్ నీకిస్తాను. ఇవాళ నాకు కమిషన్ల పండుగ. సరే, అరగంటలో వచ్చాయి. అలాగే మేడం, ఇప్పుడే బయలుదేరుతాను మేడం. అద్దరు కొట్టేసావు డబ్బుడమ్మ. ఇప్పుడు నేను ఇంకొకరికి ఫోన్ చేయాలి. ఏ క్షణమైనా వాళ్ళు వచ్చేస్తారు. మీనా ముందే అంతా జరగాలి. మోసం చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి. అసలు మీనా ఎక్కడా? అదిగో అక్కడ సుమతితో పాటు కూర్చో.
అక్కతో చెప్తానక్క. వద్దు, మీ బావ ఎప్పుడు నేను ఎదుగుతాను అని ఇంట్లో అందరికీ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను మోసపోయానని తెలిస్తే ఆయన బాధపడతారు. ఇంట్లో అందరూ ఆయన ఎగతాళి చేస్తారు. చెప్పొద్దు. ఇంట్లో అందరూ నన్ను ఎగతాళి చేస్తారని ఈ పూలగంప ఇంత బాధం తనలోనే దాచుకుంటుంది. ఇదేనా నన్ను అర్థం చేసుకుంది? ఎగతాళి చేసే వాళ్ళంతా పత్తిట్లా, అసలు వాళ్ళంతా. అసలు నేను నీ నోరు మూసే ఉద్యోగంలో చేరాలేమో. ఎంత కంట్రోల్ చేసిన నోరా కదా. డబ్బుడమ్మ ఏం మాట్లాడినా కరెక్ట్ గానే మాట్లాడుతుంది. అది అందరికీ నచ్చదు కదా. అది వాళ్ళ కర్మ. అదిగో మేనేజర్ వచ్చాడు. అసలు సూత్రధారి చింతామణి రావాలి కదా. ఇంకా నాటకం మొదలైనట్టే. నువ్వు వెళ్ళి మీనాని జరిగే చూడమని చెప్పు. నేను వేరే చోటకి వెళ్తున్నా. నువ్వే చిన్న పని ఉంది. శృతి, నువ్వేంటి ఇక్కడ? పని పాట లేక వచ్చాను. ఏంటి? గుళ్ళో దేవుడు రమ్మన్నాడు. ఏమైందో చెప్పు శృతి. ఎవరో రమ్మన్నారు. ఎవరు? ఒక మంచి మనిషి, ఇద్దరు చెడ్డ మనుషులు. నీకేమైంది? నాకేమైంది? మీ అక్కకే అయింది. మా అక్కకేమైంది? అన్యాయం జరిగింది. అవునులే, మాకెందుకు చెప్తావులే మీనా. నీ సొంత చెల్లి కాబట్టి, మీ బ్లడ్ రిలేషన్ కాబట్టి ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నావు. శృతి, జరిగిందంతా నీకు తెలుసా? నాకు కూడా తెలుసు. రావద్దునా, నేను మోసం చేస్తున్న వాళ్ళ గుట్టు మొత్తం ఇప్పుడు బయటపడుతుంది. ఎక్కడికి రవి? చెప్తాను, రావద్దునా. రా. రా సుమతి. ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? మేడం, మేడం, నువ్వు మీనాని మోసం చేసి తీసుకున్న డబ్బుల్లో అడ్వాన్స్ పోను మిగతా డబ్బులు మేడం. ఇందులోంచి నా కమిషన్ నాకు ఇస్తానన్నారు మేడం. నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను మేడం. ఆ మీనా మళ్ళీ వచ్చి గొడవేం చేయలేదా? ఒంటరి ఆడది ఏం చేస్తుంది మేడం? బెదిరిస్తే బెదిరిపోతుంది, మళ్ళీ వస్తే ఒట్టు. నేను చెప్పమన్నట్టు అన్ని ఫంక్షన్ హాల్స్ కి ఫోన్ చేసి చెప్పావా? చెప్పాను మేడం. మీనా అబద్ధం ఆడుతోందని, మొత్తం డబ్బులు తీసుకుని కూడా మోసం చేస్తుందని, గొడవ చేస్తుందని చెప్పి ఇక ముందు ఎవరు ఆర్డర్ ఇవ్వకుండా చేశాను మేడం. మంచి పని చేశావు. ఇక జీవితంలో డెకరేషన్ అంటేనే మీనా భయపడిపోయి పూలగంప నెత్తి మీద పెట్టుకుని పూలమ్మా పూలు పూలమ్మా పూలు అని అరుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు మేడం, ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి 9 లక్షలు సంపాదించాం. గుళ్ళో ఎందుకు? మా ఇంటి దగ్గరే వాటాలు పంచుకునే వాళ్ళం కదా. అదేంటి మేడం, మీరే కదా మీనాను మోసం చేసి సంపాదించిన డబ్బు తీసుకురమ్మని చెప్పారు కదా. నేనెప్పుడు చెప్పాను? అరగంట క్రితమే ఫోన్ చేసి చెప్పారు మేడం. నేను అసలు నీకు ఫోనే చేయలేదు కదా. చేయలేదా? అవునా? మరి మీరెందుకు ఇక్కడికి వచ్చారు మేడం? ఎవరో మ్యారేజ్ యానివర్సరీ ఉందని అడ్వాన్స్ ఇస్తామని రమ్మన్నారు. కానీ నేను ఇక్కడికి డబ్బు తీసుకుని ఎవరు రమ్మన్నారు? ఇదేదో ప్లాన్ లా ఉంది. అర్జెంట్ గా ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. సరే మేడం, అలాగే. రేయ్, ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? ఏది? మీ ఇద్దరు ముఖ చిత్రాలు కొంచెం కవర్ చేయాలి. ఫేస్ కాస్త టర్నింగ్ ఇచ్చుకోండి. అది నేను దర్శనం కోసం వచ్చాను, వెళ్తాను.